అందువల్ల వీలైనంత వరకు దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓకే, మీరు ప్రారంభించండి. యువర్ ఆనర్, జీపీ కాలేజ్ లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే 19 ఏళ్ల అమ్మాయి కరంగల్ పాలెం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది. ఈ సంభవం జరగడానికి 2 రోజులకు ముందు బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు ఆ అమ్మాయికి లైంగికంగా వేధించారు. అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు. ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసుని వేసిన వల్ల ఈ కేసుని డిస్మిస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, వాళ్ళ తరపు కూడా కొంచెం విందాం.